అందరికీ నమస్కారం. మా ఈ కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం 10వ తరగతి తెలుగు సబ్జెక్టులోని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఎలాంటి సమాధానాలు వ్రాయాలో చూద్దాము. ఈ నోట్స్ని రోజు మాట్లాడుకునే భాషలో చాలా సరళంగా చేసి పెడుతున్నాము. మీరు చాలా తేలికగా జవాబులు వ్రాసే విధంగా ఉండాలని చేసి పెడుతున్నాము. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి. తెలుగు సబ్జెక్టులో ఏ క్వశ్చన్కి అయినా జవాబు వ్రాసే ముందు ఈ ప్రశ్న ఏ పాఠంలోనిది మరియు ఈ పాఠం రచయిత పేరు వ్రాయండి. ఇక మనం టాపిక్లోకి వెళదాము. ఈ రోజు ప్రశ్న, తెలుగుజోధులు ఎటువంటి వారని కవి అన్నాడు? ఈ ప్రశ్నని జూన్ 2023లో అడిగాడు. ఈ ప్రశ్నకి సమాధానం, ఈ అంశం వీర తెలంగాణ పాఠంలోనిది. ఈ వీర తెలంగాణ పాఠం రచయిత దాశరథి కృష్ణమాచార్యులు గారు. తెలంగాణ మట్టిలో పుట్టిన వీరులల్లో పౌరుషం కనిపిస్తుంది. వీళ్లలో ధైర్యం, పౌరుషం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వీరులు సాధారణంగా గడ్డిపోచల్లాగా కనిపిస్తారు. కాని అవసరం వచ్చినప్పుడు ఆయుధాల్లా మారిపోతారు. తెలంగాణ వీరులు అన్యాయాన్ని, నియంతృత్వాన్ని ఎదిరించే శక్తి ఉన్నవారు. తెలంగాణ వీరులల్లో విప్లవ ఆలోచనలు బలంగా ఉంటాయి. తెలంగాణ వీరులు స్వేచ్ఛ కోసం పోరాడే మనస్తత్వం ఉన్నవారు. తెలంగాణ వీరులు మత పిచ్చి చేసే చెడును ధైర్యంగా ఎదుర్కొంటారు. తెలంగాణ వీరులు తమ తెలుగుతనాన్ని, సంస్కృతిని కాపాడుకుంటారు. తెలంగాణ వీరులు యుద్ధం సమయంలో రుద్రుల్లా భయంకరంగా పోరాడతారు. తెలంగాణ వీరులు ఇతరుల కోసం త్యాగం చేసే పరోపకారులు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారినే కవి తెలుగు జవాన్లు అని గొప్పగా పొగిడాడు. ఈ విధంగా పాయింట్ల మాదిరిగా సమాధానం వ్రాయండి. ఇక వీడియో ముగించే ముందు ఒక చిన్న విషయానికి, మేము శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని ప్రారంభించాము. ఇది మా మొదటి సంవత్సరం కాబట్టి ప్రారంభోత్సవ కానుకగా ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. హయాత్నగర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మా స్కూల్ని రెఫర్ చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. అలానే సాయంత్రం ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు కాలజ్ఞాన్ అకాడమీలో ట్యూషన్స్ చెప్పబడును. ఒకసారి కలిసి మీ పిల్లలని కాలజ్ఞాన్ అకాడమీలో చేర్పించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, ఇతరులకి షేర్ చేయగలరు. ధన్యవాదములు.